అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బంధన్స్ కిచెన్. ఈరోజు నేను మామిడి పండుతో ఇంకొక రెసిపీ చేసి చూపిస్తాను మీకు. దీన్నే మ్యాంగో బాపా అంటారు. బాపా అనేది బెంగాలీ వర్డ్. బాపా అంటే స్టీమ్ చేయడం అని అర్థం. దీనిని ఉడికించి మనం ఈ రెసిపీని చేస్తాము. ఇదైతే బెంగాలీ వంటకం కూడాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం హంకర్డ్ని ప్రిపేర్ చేసుకోవాలి. హంకర్డ్ అంటే ఏమీ లేదండి, పెరుగులో ఉన్న వాటర్ మొత్తం మనం తీసేయాలి. ఈ హంకర్డ్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక స్ట్రైనర్ పెట్టి స్ట్రైనర్లో ఒక మస్లిన్ క్లాత్ని వేసుకొని మనం పెరుగు మొత్తం కూడా ఆ మస్లిన్ క్లాత్లో వేసుకొని ఈ విధంగా దగ్గరికి చేసి అందులో ఉన్న వాటర్ని మొత్తం పిండుకోవాలి. పిండిన తర్వాత ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం ఉప్పు కలుపుకొని తాగొచ్చు, లేదంటే మజ్జిగ చారుకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెరుగునైతే నేను 1 లీటర్ వరకు తీసుకున్నాను. ఈ విధంగా వాటర్ని బాగా తీసిన తర్వాత దీనిపైన మనం బరువు కొంత పెట్టాలి. ఒక 3-4 అవర్స్ వరకు దీని మీద బరువు పెట్టి ఉంచితే దానిలో ఉన్న వాటర్ మొత్తం పోయి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది పొడి పొడిగా. ఈ రెసిపీ కోసం నేను హంకర్డ్ని 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఈ కప్పు వరకు హంకర్డ్ని ఒక బౌల్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను స్వీట్ కోసం కండెన్స్డ్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ అది మీ దగ్గర లేకపోతే షుగర్ని పౌడర్ చేసి 1/2 కప్పు వరకు వేసుకోండి. ఈ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత 1 కప్పు వరకు మామిడి పండు గుజ్జును కూడా మనం వేసుకోవాలి. దానికోసం నేను మీడియం సైజు మామిడి పండుని తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి దానిపైన ఉన్న తొక్క తీసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి మిక్సీలో వేసుకొని 1 కప్పు వరకు మామిడి పండు గుజ్జుని వేసుకోవాలి. ఇక్కడ నేను జెన్యూన్గా చెప్తున్నాను, ముందుగానే మామిడి పండు పల్ప్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దానివల్ల మామిడి పండు పల్ప్ అనేది పల్చగా అయిపోయింది. మీరైతే పల్ప్ని అప్పటికప్పుడు తీసి వేసుకోండి, అప్పుడే రెసిపీ మీకు ఇంకా బాగా వస్తుంది. ఈ విధంగా పల్ప్ని 1 కప్పు వరకు యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం పక్కన పెట్టుకొని ఒక స్టీల్ గిన్నె కానీ లేదా కేక్ మౌల్డ్ ఉంటుంది కదా, తీసుకొని దాని అడుగు భాగంలో కొంత నెయ్యిని అప్లై చేసి బటర్ పేపర్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే మైదా పిండితో డస్ట్ చేసుకోండి. డస్ట్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోండి. మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ కానీ ఉన్నట్టయితే దానితో దీనిపైన కవర్ చేసుకోండి, లేదంటే ప్లేట్ పెట్టి కూడా ఇప్పుడు మనం ఉడికించుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక 2 గ్లాసుల వరకు నీటిని వేసి నీరు మరిగిన తర్వాత ఒక స్టాండ్ని పెట్టుకొని ఈ విధంగా మనం గిన్నెను పెట్టుకొని దానిపైన ఒక మూతనైతే పెట్టుకొని ఆ పైన ఇంకొక మూతను కూడా పెట్టుకోవాలి. చుట్టూ ఆవిరిపోకుండా దీన్ని కవర్ చేసుకోవాలి. దీనిని ఇప్పుడు 25 నుంచి 30 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. నాకైతే ఇంకా ఎక్కువ టైమే పట్టింది. మామిడి పండు గుజ్జు తీసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా టైం పట్టింది నాకైతే 1 అవర్ పట్టింది. 1 అవర్ తర్వాత మూత తీసి చూస్తే బాపా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత బాపా ఈ విధంగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఫ్లిప్ చేసిన తర్వాత పైన బటర్ పేపర్ని తీసేయాలి. బటర్ పేపర్ తీసిన తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్తో, డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మ్యాంగో బాపా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే మామిడి పండు జున్ను తిన్నట్టయితే ఉంది. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.